మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 11 పోలీస్ స్టేషన్లు, వందల మంది పోలీస్ సిబ్బంది. పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. విధి నిర్వహణలో ప్రజలకు రక్షణగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసులు రక్తదానంతో ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలిచారు. నార్త్ జోన్ డీసీపీ సాధన లక్ష్మి పెరమాల్ పిలుపుతో పోలీస్ స్టేషన్ల వారీగా రక్షక భటులు రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేశారు. పోలీస్ సంస్మరణ దినోత్సవంలో భాగంగా నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రత్యేక కథనం. ఉత్తర మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మారేడ్పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, మహంకాళి, బేగంపేట్, రామ్గోపాల్పేట్, బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్, గోపాలపురం మార్కెట్, తుకారం గేట్ ఎస్హెచ్ఓలు, డిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, హోంగార్డులు రక్తదాన శిబిరంలో పాల్గొని ప్రాణదాతలుగా నిలిచారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సైతం ముందుకు వచ్చి రక్తదానం చేసి మేము సైతం అంటూ పోలీసులతో కలిసిపోయారు. పోలీసుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇచ్చిన పిలుపుతో జోన్ల వారీగా హెల్త్ క్యాంపులు, రక్తదాన శిబిరాలను, పలు స్వచ్ఛంద కార్యక్రమాలను పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్నారు. నార్త్ జోన్ పరిధిలో డీసీపీ సాధన లక్ష్మి పెరమాల్ సారథ్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మారేడుపల్లిలోని పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు సైతం పాల్గొని రక్తదానం చేశారు. నార్త్ జోన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి వచ్చిన స్పందనతో డీసీపీ సాధన లక్ష్మి పెరమాల్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పోలీస్ సిబ్బందిని అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నార్త్ జోన్ పోలీస్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆర్గనైజ్ చేస్తాం అయింది. దీంట్లో ఒక 400+ యూనిట్స్ బ్లడ్ కలెక్ట్ చేయాలని మాది టార్గెట్. సో దీంట్లో మా పోలీస్ సిబ్బందితో పాటు సివిల్ సొసైటీ, రోటరీ క్లబ్ వాళ్ళు అండ్ అదర్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్స్ ఎన్జిఓస్తో మేము అసోసియేట్ చేసి ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసాము. ఇది పోలీస్ కమెమరేషన్ డే సందర్భంలో ఆర్గనైజ్ అయ్యే ఈవెంట్. సో దిస్ ఇస్ ఫర్ అ వెరీ నోబల్ కాజ్ అండ్ we encourage society to come forward and participate in this kind of activities. దీంతోనే మా సివిల్ సొసైటీకి స్ట్రెంగ్త్ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ బ్లడ్ డొనేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు చాలాసార్లు బ్లడ్ షార్టేజ్ మూలాననే చనిపోతారు. సో ఇట్లాంటి బ్లడ్ డొనేషన్ చేసి పెడితే అట్లాంటి ఆ సిచ్యువేషన్స్లో ఈజీగా బ్లడ్ ఆ పేషెంట్స్కి దొరుకుతాం మూలాన ఒక ప్రాణం వీ కెన్ సేవ్ అ లైఫ్. సో we request everybody to come forward and participate in these kind of blood donation. Iyala city police tarpana across all the zones of Hyderabad city itla blood donation camps organize aitunnai. So everyone do come and participate and make this event a grand success. Thank you. నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, సెంటినియల్ సహకారంగా నిలిచింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాద్ బార్ అసోసియేషన్లు సైతం ముందుకు వచ్చాయి. సుమారు 500 యూనిట్ల రక్తాన్ని సేకరించి నిరుపేదలకు ఉచితంగా అందించేలా రెడ్ క్రాస్ సొసైటీకి అందజేయాల్సినట్లు రోటరీ క్లబ్ సభ్యులు తెలిపారు. పోలీసులు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంటినియల్ 25-26 అధ్యక్షుడు చేతన్, సెక్రటరీ పరస్ దోషి, భానుప్రసాద్ అన్నారు. 27th August 2025 ఇవాళ పోలీస్ కమెమరేషన్ డే సందర్భంగా మనము మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. పద్మశాలి భవన్, సికింద్రాబాద్, మారేడ్పల్లిలో మన డీసీపీ మేడం లక్ష్మీ పెరుమల గారు గైడెన్స్లో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంటేనియల్ చాలా పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా రెడ్ క్రాస్ వాళ్ళు ఇంకా ఆరోహి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఇద్దరు కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 500 యూనిట్స్ కలెక్ట్ చేస్తున్నాము. ఇదంతా ఫ్రీగా స్వచ్ఛందంగా నీడ్ పీపుల్ కోసము, పూర్ పీపుల్ కోసము మేము ఇది ఇవ్వడం జరుగుతుంది. Morning viewers, we are very grateful that the Rotary Club of Hyderabad in association with North Zone, Hyderabad Police Commissionerate, Secunderabad Cantonment Board and Secunderabad Bar Association organized a blood donation camp today
at Padmashali Bhavan, West Mareshpalli, Secunderabad. చాలా మంది బ్లడ్ డొనేషన్ వాళ్ళని ఎప్పుడు ఆలోచిస్తారు ఎందుకు చేయాలి, బట్ ఇట్ ఈస్ ఏ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఇండియన్ సిటిజన్ లైక్ కి బై లైఫ్ ఈజ్ సేవింగ్. బ్లడ్ ఒకసారి ఇస్తే ఒక మనిషికి లైఫ్ సేవ్ అవుతుంది. అది చాలా గౌరవంగా. నార్త్ జోన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో బేగంపేట ఏసీపీ గోపాల్ కృష్ణ, మహంకాళి ఏసీపీ సైదులు, తిరుమలగిరి ఏసీపీ రమేష్, నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజులు పాల్గొన్నారు. నార్త్ జోన్ సిఐలు రామచందర్, మధుకుమార్, అనురాధ, తిరుపతి, రాజు, సైదులు, నాగరాజు, శ్రీకాంత్ రెడ్డి, నరసింగరావు, విక్రమ్లు పాల్గొని తమ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు ఎస్హెచ్ఓలు సైతం రక్తదానం చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, యువకులకు డీసీపీ సాధన లక్ష్మీ పెరమ్మ సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. పిఎస్ మహంకాళి నుండి వచ్చినాం. జనరల్ వ్యాస్ సిగ్గిరార్ల పిఎస్ మహంకాళి తరఫున బ్లడ్ డొనేట్ చేసినాం. మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. आज तेलंगाना ब्लड डे बोलो तो पुलिस वालों का है दिन है, इसलिए आज पूरा तेलंगाना में पुलिस वाले पूरे रक्तदान का चल रहा है. इसलिए हमारा मारवाड़ी युवा मंच से भी हमारे मेंबर है, यहाँ पे 8-10 जन आए रक्तदान किए हैं. డొనేట్ చేయడానికి వచ్చినాం. మేము సెయింట్ మేరీస్ కాలేజ్ నుండి వచ్చినాం. పోలీసు వాళ్ళు చేస్తారు, మంచిగా అనిపించింది క్యాంప్ మాకు. మేము కూడా డిసిషన్ తీసుకున్నాం బ్లడ్ ఇద్దామని చెప్పి. సో వచ్చినాం ఇద్దామని. నేను రాకుండా మా వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చినాను. మొత్తానికి పోలీసులు అంటే లా అండ్ ఆర్డర్ కాపాడడమే కాదు, ప్రమాదంలో ఉన్న వారికి సైతం తమ రక్తంతో ప్రాణదాతలుగా నిలుస్తామని చాటి చెప్పారు. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.